ఇక 2 డేస్‌లో వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా! నా వరలక్ష్మి వ్రతం కోసమైతే నేను మీషో నుండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. చాలా చాలా మంచి ఐటెమ్స్ అయితే చూయించబోతున్నాను. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రొడక్ట్స్ ఓన్లీ వరలక్ష్మి వ్రతానికే కాకుండా మిగతా ఫెస్టివల్స్‌కి కూడా యూజ్ అయ్యేలా నా పర్సనల్‌గా కొన్నైతే మీషో నుంచి తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లోనే. అలాగని క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ఇది డోర్ కర్టెన్ అనమాట. ముందైతే నేను వెంకటేశ్వర స్వామి అలానే ఆ స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్న కర్టెన్ తీసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాను. విష్ లిస్ట్‌లో కూడా యాడ్ చేశాను. ఇక లాస్ట్ మినిట్‌లో ఈ అమ్మవారు కర్టెన్ అయితే చూశాననమాట. చూడగానే నచ్చేసింది. ఫస్ట్ చూసింది కూడా చాలా బాగా నచ్చింది. కానీ మా డోర్ మీద వెంకటేశ్వర స్వామి చెక్కి ఉంటారనమాట. ఆల్రెడీ డోర్ మీద ఉందని చెప్పేసి ఈ అమ్మవార్ల కర్టెన్ అయితే తీసుకున్నాను. రాబోయే నవరాత్రులకు అలానే దీపావళికి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ అమ్మవారి కర్టెన్ అయితే తీసుకున్నాను. ఈ కర్టెన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ కర్టెన్ వచ్చేసి 5 ఫీట్ నుండి 9 ఫీట్ వరకు అయితే అవైలబుల్గా ఉంది. ఇక సెకండ్ది వచ్చేసి బ్యాక్ డ్రాప్ కర్టెన్. ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు చాలా గ్రాండ్ లుక్ అలానే పాజిటివ్ వైబ్నైతే ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ డ్రాప్ కర్టెన్ అయితే మీషోలో చూడగానే ఇంట్లో అరిటాకులతో బంతిపూలతో మండపం కట్టినట్లుగా అనిపించింది నాకైతే. అందుకే వెంటనే తీసేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం అంటేనే కంపల్సరీగా ఒక 5 మందికి కానీ 9 మందికి కానీ ముత్తైదువులకి వాయినాలు అయితే ఇస్తుంటాం కదా! ఆ వాయినంలో మెయిన్గా ఆల్మోస్ట్ అందరూ జాకెట్ ముక్కలు అయితే పెడుతూ ఉంటాము. ఇవి మొత్తం 10 పీస్ అయితే వచ్చాయి అన్నమాట ఈ కోంబోలో. ఒక్కో పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. బయట కొనాలంటే 1 పీస్ 70 రూపీస్ వరకు అయితే పడుతుంది. కానీ మన మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి ఈ 10 పీస్. క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు అనిపించింది. సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అవుతుంది కానీ కొంచెం బొద్దుగా ఉంటే కష్టమే. మనం పెట్టిన ప్రైస్కి రీజనబుల్లే అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ ఏం ప్రోడక్ట్ తీసుకున్నానంటే అమ్మవారి ఫేస్. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎంత ముద్దుగా కళగా ఉన్నారో అమ్మవారైతే. మీషోలో కుందన్స్ అలానే స్టోన్స్తో ఉన్న అమ్మవారి ఫేసులు కూడా ఉన్నాయి. కానీ నా చేతులతో అమ్మవారిని అలంకరించుకుందామనే ఉద్దేశంతో ప్లెయిన్గా ఉన్నదాన్ని తీసుకున్నాను. అమ్మవారి ఫేస్ డీటెయిలింగ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఎక్కువ శాతం అమ్మవారి ఫేస్ ఉంటుంది కానీ తలపైన సూర్యుడిలా ఇలా చక్రం అయితే మా ఇంట్లో కొన్ని కుందన్స్ స్టోన్స్ అయితే ఉన్నాయి. వాటితో అమ్మవారి ఫేస్ అలంకరించుకుందామని చెప్పి ప్లెయిన్ ఆర్డర్ చేశాను. చూద్దాం అలంకరించాక ఎలా ఉంటుందో మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రోడక్ట్ రాధాకృష్ణ వాల్ హ్యాంగింగ్. ఎప్పటి నుండో తీసుకోవాలి అనుకున్నా. దీని మీద పెద్ద సైజులో తీసుకుందామని చెప్పి మీషోలో ఎంత సెర్చ్ చేసినా కానీ నో యూజ్ అనమాట. ఇది చిన్న సైజ్ అయినా చాలా బాగుంది క్యూట్గా. నెక్స్ట్ వచ్చేసి వాల్ హుక్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకంటే మా ఇంటి గోడలకి సీలలు కొట్టినా కానీ దిగవన్నమాట గోడలకి. వాల్కి ఏదైనా ఫోటో ఫ్రేమ్ కానీ వాల్ హ్యాంగింగ్స్ లాంటివి కానీ తగిలించాలంటే మిషన్తో హుక్ డ్రిల్ చేయాల్సి వస్తుంది. అందుకని వితౌట్ డ్రిల్లింగ్ ఈ హుక్స్ అయితే తీసుకున్నాను మీషో నుంచి. హుక్స్ వెనక వైపు గమ్ అయితే ఉంటుందన్నమాట. ఆ గమ్ పేపర్ తీసేసి వాల్కి అంటిస్తే సరి 1 or 2 kgs బరువు అయితే ఈజీగా మోస్తాయి. మొత్తం 10 పీసులు అయితే వచ్చాయి. జస్ట్ 60 రూపీస్ రేంజ్లోనే. ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్. దీనికోసం అయితే నేను ఆర్డర్ చేసినప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా ఎప్పుడు వస్తుందా అనేసి. లక్ష్మీ కాసులతో నెక్ సెట్ అయితే తీసుకున్నాను. మధ్యలో లాకెట్ అను ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవి ఐడల్ అయితే వస్తుంది. ఇక తక్కువ ప్రైస్లోనే ఇంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మంచి క్వాలిటీతో ఇచ్చారంటే నమ్మలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రొడక్ట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మంచి మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.